హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి ఈ లడ్డూలు అయితే నేను జొన్న బొరుగులు, పల్లీలు, పొట్నాల పప్పు, మరమరాలు వీటన్నింటినీ కలిపి అయితే ప్రిపేర్ చేశాను. ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం 1/2 kg అయితే వేసుకున్నాను నేను. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం బాగా కరగనివ్వాలి. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్పులోకి అయితే వాటర్ని వేసుకొని మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. మనం ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉండపాకం వస్తే సరిపోతుందండి. జొన్నపిండి వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉండగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ఇలాచీలు కూడా దంచి కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నామంటే మనం లడ్డూలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకవేళ ఎవరికైనా నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనికి జొన్న బొరుగులను అయితే పిండి కొట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు జొన్న బొరుగుల పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా జొన్న పేలాల పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత ఇందులోనికి 2 కప్పులు వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనికి 1 కప్పు వరకు పొట్నాల పప్పు అయితే వేసుకోవాలి. పొట్నాల పప్పు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని చివరగా 1 కప్పు బొరుగులు అయితే వేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ కలిపి లడ్డూలా చుట్టి తిన్నామంటే రుచి అయితే చాలా బాగుంటుందండి. మనకి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. వీటిని తిన్నామంటే వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి తేమ చేసుకొని వీటిని మనకు కావాల్సిన సైజులో లడ్డూలుగా అయితే చుట్టుకునేయాలి. మనం జొన్న పిండి వేసాం కాబట్టి తొందరగా అయితే ఆరిపోతుందండి. ఒకవేళ అలా ఆరిపోతే కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేడి చేసామంటే మళ్ళీ మనం లడ్డూలుగా చుట్టుకోవడానికైతే రెడీ అయిపోతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.